హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఐఆర్ ప్రకటన వచ్చేసింది. ఆర్థిక మంత్రి గ్రీన్ సిగ్నల్. ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు పండగ ఏంటో అప్డేటు. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనమైన అధికారిక ప్రకటన అయితే వెలువడిందండి. ఈ యొక్క సమాచారం రాష్ట్రంలోని ఉద్యోగ వర్గాల్లో ఒక్కసారిగా అయితే కొత్త ఆశలను చిగురింపజేసిందనమాట. అయితే ఏపీ రాష్ట్రంలోని ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎప్పటినుంచో తమ హక్కుల కోసం చాలా చాకచక్యంగా అయితే పోరాడుతూ ఉన్నారు. ప్రభుత్వ వైఖరిని గమనిస్తూ తమ డిమాండ్‌లను నెరవేర్చుకోవాలని అయితే ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మరి ఇందులో భాగంగానే నూతన పే కమిషన్, నూతన పే రివిజన్ కమిషన్ అంటే పీఆర్‌సీని ఏర్పాటు ఆహ్, కాలయాపన లేకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా అయితే ప్రభుత్వాన్ని గట్టిగా అయితే పట్టుబడుతూ ఉన్నాయి. సాధారణంగా పీఆర్‌సీ ప్రక్రియ అనేది చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి ఆ ప్రక్రియ పూర్తయ్యేలోపు ఉద్యోగులకు పెరిగిన ధరల నుండి కొంత ఉపశమనం కలిగించడానికి వారి చేతికి వచ్చేటటువంటి నెలవారీ జీతాల్లో ఆర్థిక వెసులుబాటు కోసం ఇచ్చేటటువంటి ఈ యొక్క ఐఆర్‌ను తక్షణమే ప్రకటించాలి అన్నది వారి యొక్క ప్రధాన డిమాండ్‌గా అయితే ఉందన్నమాట. కేవలం ఐఆర్ మాత్రమే కాకుండా గత కొంతకాలంగా ప్రభుత్వం వద్ద బకాయి ఉన్నటువంటి డీఏలను విడుదల చేయాలని, వివాదాస్పదంగా మారినటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, మరియు ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఇలా మొత్తం దాదాపు 22-23 రకాల న్యాయమైన డిమాండ్లను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, మంత్రుల కమిటీ దృష్టికి చాలా బలంగా మరియు స్పష్టంగా అయితే తీసుకెళ్లడం జరిగింది. ఈ అంశాలపై ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య సుదీర్ఘంగా చర్చలైతే జరిగాయి. ఈ చర్చల ఫలితంగా ఉద్యోగులందరికీ కూడా ఎంతో ఊరటనిచ్చే ఒక అద్భుతమైన శుభవార్త అయితే ప్రభుత్వం అధికారికంగా అందించింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉద్యోగి, ఉపాధ్యాయుడు మరియు పెన్షనర్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటుందని, వారి యొక్క ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించబోమని అయితే మంత్రుల బృందం మీడియా సాక్షిగా అయితే స్పష్టం చేసిందనమాట. ముఖ్యంగా ఉద్యోగులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం అర్థం చేసుకుందని, వారి సమస్యలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉంటామంటూ ప్రభుత్వం నుండి సానుకూలమైన గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించిందని, కేవలం వారిని పనిచేసే సిబ్బందిలా కాకుండా తమ ప్రభుత్వ పాలనలో ఒక ముఖ్యమైన భాగస్వాములుగా చూస్తున్నామని మంత్రులు ప్రకటించడం విశేషం. ఉద్యోగ సంఘాల నేతలు సమర్పించిన 22 డిమాండ్ల నివేదికను మంత్రుల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ డిమాండ్ల అమలు వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని అంచనా వేసి, ఆ నివేదికను నేరుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, వారి సమక్షంలోనే తుది నిర్ణయం తీసుకుంటామని హామీ అయితే ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి తగిన అన్ని రకాల ఉత్తర్వులు జారీ చేసేలాగా చర్యలు తీసుకుంటామని మంత్రుల బృందం ఉద్యోగ నేతలకైతే గట్టి భరోసా ఇచ్చింది. అయితే దీనిలో భాగంగా త్వరలోనే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రితో కూడా ఉద్యోగ సంఘ నాయకులు మరో 3 విడతల పాటుగా అత్యున్నత స్థాయి చర్చలైతే జరపనున్నారు. ఈ యొక్క చర్చలు చాలా కీలకమైనవి. ఎందుకంటే ఆర్థిక శాఖ ఆమోదం ఉంటేనే ఏ డిమాండ్ అయినా సరే కార్యరూపం దాల్చుతుంది. అయితే ఈ యొక్క 3 విడతల చర్చలు పూర్తయిన వెంటనే ఉద్యోగులందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నటువంటి ఐఆర్ ఎంత శాతం ఉంటుంది? మరియు దాన్ని ఏ తేదీ నుంచి అమలు చేస్తారనే విషయంపై మనకు ఒక పూర్తి స్థాయి అధికారిక స్పష్టత సమాచారం అయితే అందుతుంది. ప్రభుత్వం ఎంత శాతం ఐఆర్ ఇస్తుంది అనే దానిపై ఇప్పటికే రకరకాల ప్రచారాలైతే జరుగుతున్నాయి. అది 15% 20% లేక ఉద్యోగులు ఆశించిన దానికంటే ఎక్కువే ఉంటుందా?
అన్న సందేహాలకు ఈ యొక్క ఆర్థిక శాఖతో జరిగే చర్చల ముగింపులో ఒక స్పష్టత అయితే రానుందనమాట. దీనికి సంబంధించి ఒక కీలకమైన ఆర్థిక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సచివాలయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. గత ప్రభుత్వం అనాలోచితంగా చేసినటువంటి అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం చాలా క్లిష్టంగా ఉన్నందున ఈ విషయాన్ని గూడా మంత్రులు ఈ యొక్క సందర్భంగా ప్రస్తావించారు. ఖజానాలో నిధుల లోటు ఉన్నప్పటికీ ఉద్యోగులకు మాత్రం అన్యాయం జరగకూడదని ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారని వారు తెలిపారు. ఎంతటి కష్టకాలంలో అయినా సరే ఉద్యోగులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందనైతే మంత్రులు ప్రకటించారు. ప్రస్తుత పాలనలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక ప్రధాన ఎజెండాగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలుగా ప్రభుత్వం గుర్తించింది. గత కొన్ని నెలలుగా ఉద్యోగ రంగంలో నెలకొని ఉన్న సందిగ్ధతకు, ఆందోళనకు తెరదించుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం నిజంగా ఒక గొప్ప గుడ్ న్యూస్ అనేదే చెప్పవచ్చు. మొత్తానికి ఈ నెల 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ గారి నేతృత్వంలో మంత్రుల బృందం ఈ మేరకు అన్ని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో ఒక కీలక భారీ భేటీ అయితే నిర్వహించబోతూ ఉన్నారు. ఈ యొక్క సమావేశం అనేది అత్యంత కీలకమైనది. ఈ యొక్క 21వ తేదీలోపు ఐఆర్‌కు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఐఆర్ ప్రకటించినట్లయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇది చాలా పెద్ద ఊరట ఇస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని జీవోలు మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మనకు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. సో, మొత్తానికి ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే పీఆర్సీ ఏర్పాటు, కాలయాపన లేకుండా కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని ప్రభుత్వం ఈ మేరకు సిద్ధంగా కూడా ఉంది. ఐఆర్ ప్రకటన, పీఆర్సీ ప్రక్రియ ముగిసేలోపు ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కోసం ఐఆర్ ప్రకటించేందుకు ముమ్మర చర్చలైతే జరుగుతున్నాయి. 3 విడతల చర్చలు. ఆర్థిక శాఖ మంత్రితో జరగబోయే ఈ 3 దశల చర్చల తర్వాత ఐఆర్ శాతంపై స్పష్టత అయితే వస్తుంది. 22 ప్రధాన డిమాండ్లు ఏపీ డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇటువంటి అంశాలపై సానుకూల నిర్ణయాలైతే తీసుకోబోతుంది ప్రభుత్వము. ముఖ్యమంత్రి పర్యవేక్షణ, ఉద్యోగుల సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి గారే పర్యవేక్షించి పరిష్కరిస్తారని చెప్పేసి మంత్రుల హామీ. ఈ నెల 21వ తేదీన భేటీ. రాష్ట్ర సీఎస్ మరియు మంత్రుల కమిటీతో జరగబోయే ఈ సమావేశంలో ఉద్యోగుల భవిష్యత్తు అయితే ఏమిటనేది తేలనుంది. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై తన వైఖరిని స్పష్టం చేస్తూ ఒక సానుకూల ప్రకటన అయితే చేసింది. పీఆర్సీ నియామకం, ఐఆర్ శాతం ప్రకటన మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏల విడుదల వంటి అంశాలపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించింది. ఆర్థిక శాఖ మంత్రితో మరికొన్ని దఫాల చర్చల అనంతరం ఈ నెల 21వ తేదీన జరగబోయే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వీటన్నిటికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు మరియు ఐఆర్ అమలు తేదీ వెలువడే అవకాశం అయితే ఉంది. సో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ఈ మేరకు భరోసా అయితే ఇచ్చింది.